కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ ఇన్ఛార్జ్ వనమాడి కొండబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ద్వారంపూడిని చంద్రబాబు దోపిడీ చంద్రశేఖర్ రెడ్డి అన్న మాట వాస్తవమని కొండబాబు అన్నారు. ద్వారంపూడి అవినీతి అక్రమాలకు నగరంలో సామాన్యులు బలైపోతున్నారని ఆరోపించారు. జిల్లాలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కొండబాబు ద్వారంపూడి అవినీతి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారండి. మున్సిపల్ ఆఫీస్ కట్టినాక కలెక్టర్ ఆఫీస్ కట్టినాక ఎవరిని నీకు భూమి కావాలంటే పోర్టు భూములు ఉన్నాయండి, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయండి. చాలా మటుకి పోర్టు భూములు ఫ్రీగా తీసుకుని ఇల్లు కట్టామండి. మేము కిట్కు ఇల్లు కట్టినందుకు పోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం, పైసా ఖర్చు లేకుండా. అక్కడే పోర్ట్ ల్యాండ్ చాలా ఉంది. నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే అసలు నువ్వు దేనికి తీసుకున్నావు ఈ భూమిని? ఎందుకు 250 కోట్ల రూపాయలు ఇచ్చావు నువ్వు? నీకు భూమి కావాలంటే చాలా భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి మీరు. చెప్పడమే కాకుండా అన్నీ బాండ్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని కాకినాడ ప్రజలకి కార్పొరేషన్కి అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారండి. మున్సిపల్ ఆఫీస్ కట్టినాక కలెక్టర్ ఆఫీస్ కట్టినాక ఎవరిని నీకు భూమి కావాలంటే పోర్టు భూములు ఉన్నాయండి, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయండి. చాలా మటుకి పోర్టు భూములు ఫ్రీగా తీసుకుని ఇల్లు కట్టామండి. మేము కిట్కు ఇల్లు కట్టినందుకు పోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం, పైసా ఖర్చు లేకుండా. అక్కడే పోర్ట్ ల్యాండ్ చాలా ఉంది. నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే అసలు నువ్వు దేనికి తీసుకున్నావు ఈ భూమిని? ఎందుకు 250 కోట్ల రూపాయలు ఇచ్చావు నువ్వు? నీకు భూమి కావాలంటే చాలా భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి మీరు. చెప్పడమే కాకుండా అన్నీ బాండ్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని కాకినాడ ప్రజలకి కార్పొరేషన్కి అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.